రాష్ట్రంలో ఓట్ల తొలగింపు అంశం వాడివేడి చర్చకు తెరలేపింది. సాక్షాత్తు మంత్రి ఫరూక్ ఓటే గల్లంతవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నకిలీ ఓట్ల ఏరువేతకు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఫామ్ 7ను వైకాపా నేతలు దుర్వినియోగం చేస్తున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. వైకాపా నేతలు ఫామ్ 7 ద్వారా ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ కర్నూలు జిల్లాలో తెదేపా కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలో 3500 ఓట్లకు సంబంధించిన ఫామ్ 7 దరఖాస్తులపై విచారణ చేయాలని ఎమ్మెల్యే మణిగాంధీ తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. తనతో సహా కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న తన ఓటే తొలగిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంట్లోనే కాదు, మా బంధువుల పుట్టు కూడా అన్ని పోయినాయి. మా పిల్లలవి, నా కోడలవి ఎవరు కూడా లేవు. ఇక్కడ పుట్టి పెరిగి నా సొంత ఊరు, నా సొంత నియోజకవర్గము 8 సార్లు నేను కంటెస్ట్ చేశా. నా ఓట్లు తీసేయడం ఏంది? ఇది అమానుషం, ఇది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది. నేను కూడా ఎక్కడైతే తెలుగుదేశం మన మెజార్టీ వచ్చిందో ఆ ప్రాంతంలో కూడా మైనార్టీ ఓటు కూడా తీసేశారు. దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నేను తెలియజేశాను, రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది, పార్టీ కూడా తెలియజేయడం జరిగింది. ఫామ్ 7 ను వైకాపా దుర్వినియోగం చేస్తోందంటూ విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవుల ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. దరఖాస్తులను పరిశీలించి ఓట్లు తొలగిపోకుండా కాపాడాలని తహసీల్దార్ను కోరారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో 1600 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు 36 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. వీరిలో గతేడాది ఆగస్టులో మరణించిన వ్యక్తి పేరు ఉండటం విస్తుగొల్పింది. ఓట్ల తొలగింపు దరఖాస్తులపై వస్తున్న కేసుల్లో లోతైన విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఫామ్ 7 ద్వారా ఆయా బూత్ లెవెల్ పరిధిలో ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరని, ఇతరులెవరైనా చేసినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.